నమస్తే సార్. నా పేరు బజారు మంగతాయి, తల్లాడ గ్రామం. చిన్న టీ కొట్టు పెడుతూ జీవిస్తున్నాను సార్. నాకు 2 చనిపోయారు. నాకు పిల్లలు లేరు. టీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నాను. ఇంద్రమ్మ ఇల్లు కట్టించుకున్నాను సార్. నాకు 2 లక్షలు లోన్ ఇప్పించమన్నందుకు గుంజి గురవయ్య అనే అతను నాతో 8 సంవత్సరాల నుంచి పరిచయం పెంచుకొని నాకు లోన్ కావాలి అంటే నేను ఇప్పిస్తాను అని చెప్పి ఇంటి రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీసులో దొంగతనంగా సంతకాలు పెట్టించుకొని దాని మీద చోళా బ్యాంకులో లోన్ 20 లక్షలు లోన్ పెట్టి లోన్ కట్టించుకొని ఇప్పుడు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్. నేను రూపాయి కూడా వాడుకోలేదు. అందులో రూపాయి కూడా ఇవ్వకుండా ఇది చేశాడు సార్. నేను పోయిన జనవరిలో కేసు పెట్టాను. ఎస్ఐ గారు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. సిఐ దగ్గరికి వెళ్ళాను, సిబి దగ్గరికి వెళ్ళాను, అన్ని దగ్గరికి అంతా ఖమ్మం మొత్తం తిరిగారు. నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. మొన్న బ్యాంకు వాళ్ళు వచ్చి ఇల్లు పలానా గుంజి గురవయ్య అనే అతనిది లోన్ కట్టడం లేదు, ఇల్లు మేము సొంతం చేసుకుంటున్నామని చెప్పే వరకు కూడా నాకు తెలవలేదు సార్. నేను స్టేషన్ దగ్గరికి వెళ్తే 2 రోజులు పిలిపిస్తున్నారు. 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తున్నాడు, వాడి పని వాడు చేసుకుంటున్నాడు, పెళ్ళం పిల్లలు బతికించుకుంటున్నాడు. ఉన్న హోటల్ కూడా ఈ టెన్షన్లో ఉన్న హోటల్ కూడా తీసేశాను నేను. నాకు జీవనం అంటూ ఏమీ లేదు. మొన్న 18వ తారీఖు చోళా బ్యాంకు వాళ్ళు వచ్చి అర్జెంటుగా నన్ను బయటికి లాగేసి పోలీస్ కస్టడీతో బయటికి లాగేసి నాకు ఏమీ లేకుండా కనీసం టాబ్లెట్లు తీసుకొచ్చుకుంటాను అన్నా కూడా టాబ్లెట్ కూడా తీసుకుని కట్టుబట్టలతో నన్ను బయటికి పంపించారు. నాకు న్యాయం అనేది జరగలేదు. స్టేషన్కి వెళ్ళినా కూడా నాకు న్యాయం అనేది జరగట్లేదు. నన్ను రోడ్డు పాలు చేశారు. నాకంటూ ఎవరూ లేరు. నాకు న్యాయం చేసి నా ఇల్లు నాకు ఇప్పగలరని కోరుకుంటున్నాను. అందరినీ కోరుకుంటున్నాను నేను. ఈమెకు 2 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తానని చెప్పి ఒక టీ స్టాల్ పెట్టుకున్నాము. ఒంటరి మహిళ. ఇక్కడ టీ స్టాల్ కాడికి వెళ్ళేసి నీకు లోన్ ఇప్పిస్తాను ఎక్స్చేంజ్ చేసుకుని కానీ నేను చెప్పిన విధంగా ఆమె నమ్మి పాపం మాయమాటలు నమ్మేసి కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కాడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే సబ్ రిజిస్ట్రార్ గారు కొండలరావు అని గురవయ్య అనే అతను సోలమండలోళ్ళు వీళ్ళు 20 లక్షల రూపాయల లోను నీకు ఇచ్చాను అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు ప్లస్ 20 లక్షల రూపాయల లోన్ ఇచ్చానని చెప్పేసి 2020లోనే ఒక అగ్రిమెంట్ డ్రాన్ చేసి దాంట్లో పూర్తి అమౌంట్ ముట్టినాయని చెప్పేసి దాన్ని రాశారు. తర్వాత 2021లో జనవరి 5వ తారీఖు నాడు ఈ సోలమండలోళ్ళు ఈ గురవయ్య సబ్ రిజిస్ట్రారు వీళ్ళంతా కుమ్మక్కయ్యి కొలివిడయ్యి అదే రోజు 3 గంటల 10 నిమిషాలకి రిజిస్ట్రేషన్ అయితే ఈ ఏమతో సంతకం పెట్టించుకొని తర్వాత 4:11 నిమిషాలకి సోలమండలోళ్ళకి టైటిల్ డీడీ చేసి పడి వాళ్ళకి మార్కేజ్ చేయడం జరిగిన తర్వాత ఇది వాళ్ళు నోటీసు పంపించారు. అదర్ సైడ్ ఏమో థర్డ్ పార్టీ అనే ఆమెకి నోటీసు పంపించిన తర్వాత నాకు తెలియదు కదా లోన్ విషయం అని చెప్పేసి ఎస్ఐ గారి కాడికి వెళ్ళి 10 పలుమార్లు ప్రాధేయపడి అడిగినా కూడా ఎలాంటి కనికరం లేకుండా ఎస్ఐ గారు కూడా ఏం సమాధానం చెప్పలేదు. వాడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. తర్వాత వీళ్ళు వచ్చేసి మీ ఇల్లు సీజ్ చేస్తున్నామని అసలు ఇల్లు ఎవరి పేరుతో ఉంది? బజారు మంగపాయి పేరు మీద 2024-25 వరకు కూడా పేరుతోనే ఉంది ఇల్లు. అతను బజారు మంగతాయి పేరుతో ఉన్న ఇంటికి గుంజిగురవయ్య అనేవాడు పేరు మీద లేదు కదా, ఇక్కడికి వచ్చి మీరు ఎలా దీన్ని సీజ్ చేస్తారని అడిగితే లోను తీసుకున్నారమ్మా 20 లక్షల రూపాయలు, మీరు కూడా మీ సంతకం ఉందని చెప్పేసి వాళ్ళు అడగటం జరిగింది. దాని మీద మొన్న 18వ తారీఖు నాడు పోయిన నెల 5వ తారీఖు నాడు 11వ నెల 5వ తారీఖు నాడు నోటీస్ ఇచ్చారు. నేను డిఆర్టీ కోర్టులో హైకోర్టులో వేసాను. వేసిన తర్వాత వాళ్ళు స్టే ఇవ్వటానికి వీలు పడదు. థర్డ్ పార్టీ మనిషి అతను గురవయ్య అనేవాడు వేయాలి, వాడు తీసుకున్నాడు కాబట్టి లోను అని చెప్పగా అదే రోజున వాళ్ళకి నోటీసులు పంపించేసి సోలమండలోళ్ళకి వాళ్ళు మీరు కౌంటర్ వేయండి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది. అదే ఆర్డర్ తీసుకొని వచ్చేసి ఖమ్మం కోర్టులో సబ్ కోర్టులో సిజిఎం కోర్టులో మెమో వేసి ఆర్డర్ కాపీని వేసాం. ఎస్ఆర్ నెంబర్ ఇచ్చారు. తర్వాత మదర్ కోర్టులో సబ్ కోర్టులో మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు, ఎట్టి పరిస్థితిలో ఈ చోళమండలోళ్ళది కానీ వీళ్ళది కానీ చెల్లదని చెప్పేసి సబ్ కోర్టులో ఒక దావా వేయడం జరిగింది. ఓఎస్ నెంబర్ 129/24. అది నిన్న ఇంజక్షన్కి పెట్టాం. శుక్రవారం నాడు వచ్చాడు జడ్జి. నిన్న ఏమైందంటే వాళ్ళకి అర్జెంట్ నోటీస్ కాల్ఫర్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయలే. రేపు నెక్స్ట్ మళ్ళీ 30వ తారీఖు ఉంది. ఇది వచ్చి 20వ తారీఖు నాడు ఉంది. ఇది 27 ఉంది హైకోర్టులో డిఆర్టీలో. 27వ తారీఖు నాడు ఉంది కదా, మీరు ఇప్పుడు 5వ తారీఖు నాడు ఎందుకు కౌంటర్ వేయలేదంటే మా ఇష్టం ఏమైతే అర్థం లేదని చెప్పేసి వచ్చి ఇల్లు నైటు 5 గంటల సాయంత్రంలో 5 గంటలు చేయాల్సింది 6:45 నిమిషాలకి ఇల్లు సీజ్ చేశారు మా మీద గొడవ పెట్టుకొని. మేమందరం ఎంత అడ్డం వచ్చినా కానీ ఆ మందులు తీసుకోకుండా సెల్లు తీసుకోకుండా 2 తాళాలు పగలగొట్టుకొని తాళాలు తీసుకొని
వాళ్ళు ఇంత ఎరాజ్ చేసి తీసుకోగా ఎస్ఐ గారికి ఫోన్ చేయగా కూడా ఎస్ఐ గారు కానిస్టేబుల్స్లో ఒక నలుగురిని పంపించేసి ఏం సమాధానం చెప్పకుండా నేనేం చేయగలిగేది ఏముంది అనే విధంగా సమాధానం చెప్పాడు ఎస్ఐ గారు. ఇది జరిగిన విషయం. ఆమెకి తగిన న్యాయం చేయాలనేది ఒక ప్రార్థన.